బక్రీద్ కదా ఈరోజు బిర్యానీ ఇచ్చే ఫ్రెండ్స్ ఒక్కళ్ళు కూడా లేరు ఇక్కడ. హాయ్ ఎవ్రీవన్. మేము చీపురుపల్లిలో ఉంటే ఖచ్చితంగా రాబియా వాళ్ళు ఇచ్చేవారు, లేకపోతే వైజాగ్లో ఉన్నప్పుడు మా కిందింటి ఆంటీ వాళ్ళు కూడా ఇచ్చేవారు. బట్ ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు కాబట్టి ముందు రోజే మంచిగా మురి మిక్సర్ చేసేసుకున్నాం. ఎప్పుడో వైజాగ్ బీచ్ దగ్గర తిన్న మురి మిక్సరే శ్రీకాకుళం వచ్చి ఇది ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది, కానీ ఎంతవరకు మురి మిక్సర్ తినలేదు. ఇంట్లో మురీలు ఉన్నాయి, అలాగే రా మ్యాంగో కూడా ఉందన్నమాట. ఇంకెందుకని చెప్పి మురి మిక్సర్ చేసేసుకున్నాం. అన్నట్టు మర్చిపోయాను, మేము పాత ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకరోజు అందరం ఒక్కొక్క ఐటమ్ అని చెప్పి తీసుకొని వెళ్ళి ఆఫీస్లోని మురి మిక్సర్ చేసుకున్నాం అనమాట. ఉల్లిపాయలు టమాటాలు కోసుకోవడానికి వెజిటేబుల్ కట్టర్ ఉంటుంది కదా, అది కూడా తీసుకొని వెళ్ళాం అనమాట ఆఫీస్కి. అంత గనులం మేము. మొత్తానికి టీం అందరం మురి మిక్సర్ చేసుకుని మంచిగా తిన్నాము. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టీం అందరూ కలిసి. మంచి మెమొరీగా గుర్తుండిపోద్ది అనమాట. తెచ్చిన స్నాక్స్ అన్నీ అందరం షేర్ చేసుకునే వాళ్ళం. మంచిగా ఉండేదబ్బా ఆ రోజుల్లో. ఇంకా మన మురి మిక్సర్ ప్రాసెస్లోకి వచ్చేసరికి మురీలు, ఉల్లిపాయలు, టమాటీలు, వేయించిన శనగపలుకులు, అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు, ఉప్పు కారం వేసేసి నిమ్మకాయ రసం పిండేసి బాగా కలిపేసుకోవడమే. కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ మామిడికాయ ప్లేస్లో మామిడి అల్లం అని ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. వైజాగ్ బీచ్లో అదే వేస్తారు. మొత్తానికి మన మురి మిక్సర్ అయితే సూపర్గా వచ్చిందబ్బా. ఇంతే వీడియో. మీ లక్కీ హ్యాండ్తో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నాకు మంచి సపోర్ట్ అవుతుంది ప్లీజ్.